దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు కూడా మనము అనేక విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాము. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 వచనం, 51 వచనం, 52, 53 వచనాలు చదువుతూ మనమందరం 7 సంగతులు నేర్చుకున్నాము. అటు తర్వాత మరి దానియేలు గ్రంథంలో 3 గుంపుల గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఇక చివరికి వచ్చాము. ఇక దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియులారా, ఈ వాక్యాలు మీరు వినండి, అందరికీ షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఇది సమయంలో దేవుని వాక్యాన్ని చదువుదు ధ్యానించుకుందాం. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల అంటున్నాడు. ప్రియులను చూడండి, మన యేసు క్రీస్తు ప్రభు సజీవుడు, ఆయన పునరుత్థానుడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడని నమ్మిన వారికి పరలోకము దొరుకుతుందంట. అయితే ప్రియులరా, మనము చూసినప్పుడు మరి ఇంకా కిందకి చదివినట్లయితే నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. చూసారా ప్రియులరా, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందనే విషయాన్ని మనం ధ్యానించుదాం. యేసు క్రీస్తు ప్రభువు రాబోతా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాబోతున్నారు. ఆయన ఈ లోకానికి 2025 సంవత్సరాల కిందటే, మొదటి శతాబ్దం కంటే ముందుగానే ఆయన వచ్చారు. ఆయన వచ్చి మరి పాపను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి అనేకులకు 33.5 సంవత్సరాలు జీవించి అనేకులకు స్వస్థతలు చేసి, కళ్ళు లేని వారికి కళ్ళిచ్చి, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చి, ప్రియులరా, అనేకమైనటువంటి మృతులైన చనిపోయిన వారిని సైతమైన లేవనెత్తి ఆయన అనేక అద్భుతాలు చేస్తారు. అయితే ఆయన శిలువ మరణము ద్వారా పాపులందరికీ కూడా ఆయన రక్తంలో పాప విమోచన కలిగి చేస్తారు. అయితే ప్రియులరా, ఆయన లేఖన ప్రకారం జన్మించారు, లేఖన ప్రకారం మృతి పొందారు, లేఖన ప్రకారంగా ఆయన పునరుద్ధరణయ్యారు. లేఖన ప్రకారంగానే యేసు క్రీస్తు ప్రభువు మరలా 2వ రాకడలో రాబోతూ ఉన్నారని ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. అయితే ఇక్కడ ఆయన వచ్చేటటువంటి ముందు ఏం జరుగుతాయి, ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో అనేకమైన సంగతులు పరిశుద్ధాత్మను రాసిపెట్టి ఉంచాడు. బైబిల్ గ్రంథం పరిశుద్ధమైంది, అందులో దాఖలైన ప్రతి ఒక్కటి కూడా యథార్థమైనది. అందుకే దానికి పరిశుద్ధ గ్రంథమని పేరు వచ్చిందండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు కొనసాగించుకుందాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.